ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి అందరికి. వచ్చిందండి ఇంకో వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాను. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ఆయన మీద ప్రాంక్ చేయాలనుకున్నా. ప్రాంక్ ఆన్ మై హస్బెండ్. నో ప్లాన్ లో ఆలోచిస్తే ఇది ఓకే అనిపించింది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ప్రాంక్ ఏంటంటే మా ఆయనకి చాయలో చక్కెర బదులు ఉప్పు వేసేయాలని, కానీ మొదట్లోనే పెండ్ అయిపోయింది. ఏం చేసిందంటే మరుగుతున్న పాలన ఉప్పు వేసిన ఆయన మొత్తం పాలు పగిలిపోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అలా ఇంకోసారి చాయ్ పెట్టినా ఇంకా ఈసారి ఖచ్చితంగా ధైర్యం చేసి ఇట్లా అట్లా ఇచ్చేయాలని వచ్చేసిన, కానీ లోపల అయితే బీభత్సంగా భయం అవుతుంది ఆడ పెడతాడా అని. సెకండ్ టైం ప్రాంక్ చేయడం మా ఆయన మీద. మా ఆయన రియాక్షన్ చూడండి. పెంటగాకు నింటే బాను ఏదో తేడాగా ఉంది. పాపం మా ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేసలేడు ఇంత దారుణంగా వేస్తా అని, కానీ వీడియో అంతా బాగా నచ్చింది. కానీ లాస్ట్ లో దొబ్బింది ఈసారి కూడా. ఏమైందంటే వాయిస్ గట్టిగా రావాలని ఫోన్ కి మైక్ రిసీవర్ పెట్టినా కానీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అమ్ముకునే నాకు తెలియక ఓ సంతోషపడిపోతున్నా నేను. వీడియో బాగా వచ్చింటారులే అని. మా ఆయన రియాక్షన్ అయితే ఆయన చెప్తారంట, వినండి. ఉప్పేసిందమ్మా అది దానిలా. నీ వీడియో చూసి నన్ను చంపుతావే నువ్వు. ఆయన చెప్పింది చేయమంటే దానిలో జీవించేసిండు. ఆయన కూడా బల్ల సింకి చేసిండు కదా, సూపర్ వచ్చింది వీడియో మాత్రం. ఫస్ట్ టైం ఆయన మీద చేసిన ప్రాంక్ ఎట్లా ఫ్లాప్ అయిందంటే, ఆయన ఫోన్ స్క్రీన్ లాక్ చేంజ్ చేసి ప్రాంక్ చేయాలనుకున్నా. స్క్రీన్ లాక్ అయితే చేంజ్ చేసిన, కానీ ఆ ఫోన్ కి ఫింగర్ ప్రింట్ ఉన్న సంగతి మర్చిపోయాను. నాకేమో ఆ ముఖ తెలియక నేను ఆయన చుట్టూరా పొద్దుటి నుంచి పనులు వదిలిపెట్టుకుని మరి ఎప్పుడు ప్రాంక్ కోసం వీడియో తీయాలా అని నా ఫోన్ తీసుకొని తిరుగుతా ఉన్నా, కానీ లాస్ట్ మాత్రం అట్లా ఫ్లాప్ అయింది. మంచిగా వచ్చింటే బాగుంది అనుకున్నా, కానీ ఈసారి కూడా మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఆయన కూడా నాయన భలే ఇంకా ఇటువంటి ప్రాంకులు చేయాలో ఒకవేళ మీకు గానీ ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా ఇదేనండి వాళ్ళకి షార్ట్ ప్రాంక్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.